కి స్వాగతం. తన భర్త వేధింపుల నుండి తనకు ప్రాణహాని ఉన్నదని, తనకు తన బిడ్డలకు రక్షణ కల్పించాలని తిరుపతి జిల్లా ఎంఆర్పల్లికి చెందిన నెట్టెల ప్రేమలత మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, మాది తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి అన్నారు. నాకు 10 సంవత్సరాల క్రితము బి శంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుప్పంలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. మాకు 2 మగపిల్లలు జన్మించారన్నారు. మా కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతున్నదని, ఆయన మద్యం సేవించి వస్తుండడంతో తాను ప్రశ్నించినందుకు నన్ను అడిగే అంత దానివని నన్ను దుర్భాషలాడి నన్ను అవమానించడం మొదలుపెట్టాడన్నారు. దీంతో ఆయన నన్ను, నా బిడ్డలను హింసించడం మొదలుపెట్టాడన్నారు. నా కడుపు కోయించుకుని బిడ్డలను జన్మనించిన నా దగ్గర నుంచి నా బిడ్డలను తీసుకెళ్లి నన్ను చిత్రహింసలు చేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నా భర్త మీద తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశానని, నన్ను రౌడీల ద్వారా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించి నా బట్టలను కూడా ఊడదీయించి నన్ను ఇబ్బందులు పెడుతున్నందుకు నేను నెల్లూరు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించానన్నారు. తిరుపతి రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జోగిరావు నన్ను నానా దుర్భాషలాడి నా మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసి మా తల్లిని కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేశారన్నారు. నా బిడ్డలను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారని, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సహాయంతో నేను సురక్షితంగా బయటపడ్డానన్నారు. నాకు నా బిడ్డలకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని తెలిపారు. ఈ విషయము ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. ఒక తల్లి కిడ్నాప్ చేయదు పిల్లకాయల్ని. నా బిడ్డలు నేను తెచ్చుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి మమ్మల్ని. అలాంటిది లేకుండా వాళ్ళ దగ్గర నువ్వు ఏమి, వాళ్ళు చెప్పేది నువ్వు విన్నావు, నేను చెప్పేది కూడా ఏ సార్ గారు వినిండాల్సింది. సార్ నేను 1 నిమిషం చెప్పేది వినండి అనుకున్నా. విచక్షణ రహితంగా జోగారావు సార్, జోగారావు ఏ స్టేషన్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ నుండి వచ్చారంట. అతను డిఎస్పీ ఆర్డర్ అంట, అది అమ్మాయిని కొట్టి పిల్లకాయలు తీసుకోరండి అని చెప్పాడంట. జోగారావు అంట. అన్యూనిఫామ్ లో వచ్చారు. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు. ఒక అధికారంలో ఉన్నాడు అతను. ఒక గౌరవప్రదమైన రక్షణ కల్పించవలసిన ఉద్యోగంలో ఉండి అతను ఇలా చేసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కొడతా ఉన్నా కూడా నన్నే కొట్టి, నన్నే ఆటోలో దోసి ఇచ్చేసి నా పిల్లకాయలు తీసుకొని, నా ఫోన్లు తీసుకొని, నా డబ్బులు తీసుకొని చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు నేను నెల్లూరులో పోలీస్ స్టేషన్ లో, 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో తలదాచుకొని వాళ్ళు నాకు రక్షణ కల్పించారు. నెల్లూరు వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా ఆ అమ్మాయికి బిడ్డలకి ఎలాంటి ఆ అమ్మాయికి బిడ్డలకి ఏ ఇది జరిగినా మీరే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కాపాడి, మా వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు తెలిసిన వాళ్ళతో మేము సేఫ్ గా తిరుపతి చేరుకోవాలనుకున్నాము. నేనైతే ఒప్పుకోను సార్. ఈ ఎస్పీకి కూడా నేను కంప్లైంట్ ఇస్తాను. నా బిడ్డలు నాకు కావాలి, నా బిడ్డలు నేను తెచ్చుకున్నాను. కానీ వాళ్ళు ఎవరు సార్ నన్ను కొట్టడానికి? ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండి అతను అలా చేయడం కూడా తప్పే సార్. అలా చేసి ఒక డిఎస్పీ ఆర్డర్ అనుకోవడం, డిఎస్పీ ఆర్డర్ అయితే డిఎస్పీ సార్ కూడా ఏం చెప్పరు. పిల్లకాయల్ని కేసు పెట్టారు, వచ్చి మాట్లాడమంటారు. కానీ డిఎస్పీ సార్ ఏమన్నా వచ్చి చంపేయమంటారా, కొట్టమంటారా? విచక్షణ రహితంగా నా దగ్గర పీకొని వెళ్ళమంటారా? నన్ను బట్టలు జుట్టు కొట్టమంటారా? వాళ్ళు మగవాళ్ళు నిన్ను చూసాం, నిన్ను చంపేస్తాం అని కొడతారు జుట్లు పెట్టి. ఇలా చేస్తారా సార్? మీరే చెప్పండి. నాకు ఏ పరిధిలో అయితే ఇట్లా చేశారో నేను ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి నా గోడ వినిపించుకొని ఆయన నాకు న్యాయం చేస్తాడని నమ్మకం నాకు ఉంది. నేను కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాను. నా బిడ్డలు నేను కాపాడుకుంటాను. వాళ్ళంతా కూడా కొట్టడానికి వాళ్ళు ఎవరు? సరే సార్, వీళ్ళ చేత కూడా మాట్లాడిచ్చేస్తాను. దాచిన్ను నాన్న వాళ్ళు పీకెళ్ళిపోయారు కదా, సార్ వాళ్ళకి మనం జరిగింది చెప్పండి. మమ్మీ ఇంకోటి తీసుకెళ్లారని